బ్రహ్మముడి సీరియల్ స్టార్ మాలో మధ్యాహ్నం 1 గంట స్లాట్ లో టెలికాస్ట్ అవుతూ ప్రేక్షకులని చక్కగా అలరిస్తుంది. ప్రస్తుతం ఈ సీరియల్ కథ ఊహించని మలుపు తిరగబోతోంది. బాంబ్ బ్లాస్ట్ తో ప్రస్తుతం కథలో జనరేషన్ లీప్ తీసుకొచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం శ్రీశైలంకి వెళ్తున్న దుగ్గిరాల కుటుంబాన్ని ఒక్క షాట్ తో లేపేయాలని రుద్రాని బాంబ్ ని కార్ కి ఫిక్స్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రుద్రాని కార్ లో ఉన్న బాంబ్ ని పేల్చడానికి రెడీగా ఉంది. రిమోట్ ని నొక్కి బాంబ్ ని బ్లాస్ట్ చేయడానికి రెడీగా ఉంది. అయితే పక్కన కారులో వెళ్తున్న స్వప్నాన్ని కూడా చివరి క్షణాల్లో వాళ్ళ కారులోకి తీసుకొస్తారు. ఇంతకీ బ్రహ్మముడి సీరియల్లో బాంబ్ బ్లాస్ట్ లో ఎవరెవరు పోతారు, ఇంతకీ ఎవరెవరు బతుకుతారు అనే విషయానికి వస్తే ఎక్కువ శాతం ఈ సీరియల్లో ఇప్పుడు కావ్యాని బతికిస్తారు అని క్లియర్ గా చెప్పొచ్చు. ఎందుకంటే ట్రస్ట్ బాధ్యతలన్నీ కావ్యాకి అప్పగించారు కాబట్టి కావ్యాని ఎట్టి పరిస్థితుల్లో చంపరు. కాబట్టి కావ్య ఖచ్చితంగా కథలో ఉంటుంది. ఇక కావ్య కూతుర్ని రాజ్ మేనల్లుని ఇద్దరిని నెక్స్ట్ జనరేషన్ కి పేరుని చేయాలి కాబట్టి ఆ పిల్లలిద్దరిని బతికిస్తారు. ఇక స్వప్నాని పక్క కారులో నుంచి ఈ కారులోకి తీసుకొచ్చారు కాబట్టి స్వప్న క్యారెక్టర్ ని చంపేయచ్చు. స్వప్న బిడ్డ రాహుల్ దగ్గరే ఉంది కాబట్టి తను బతుకుతుంది. ఇక తాతయ్య ఇందిరాదేవి అయితే ఖచ్చితంగా చనిపోతారు. ఇక ధాన్యలక్ష్మి భర్త వీళ్ళిద్దరు కూడా చనిపోవచ్చు. సుభాష్ ని కూడా బాంబ్ బ్లాస్ట్ లో చంపేయచ్చు. అపర్ణని బాంబ్ బ్లాస్ట్ నుండి తప్పిస్తారు. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ లో పెద్దవాళ్ళు ఒకరైనా ఉండాలి కాబట్టి అపర్ణని బతికించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక రేవతి భర్త కూడా బాంబ్ బ్లాస్ట్ లో చనిపోవచ్చు అనిపిస్తోంది. ఇక కారులో ఉన్న కనకం భర్త వీళ్ళు కూడా చనిపోవచ్చు. ఇక అప్పు కళ్యాణ్ అలాగే అప్పు కూతురు వీళ్ళు కూడా బతుకుతారు అని అనిపిస్తోంది. రాజ్ కావ్య ఇద్దరిలో ఒకరిని చంపేయాలి కాబట్టి రాజ్ క్యారెక్టర్ ని చంపేయచ్చు అనిపిస్తోంది. బాంబ్ బ్లాస్ట్ నుండి కావ్య, కళ్యాణ్, అప్పు, అపర్ణ ఈ నలుగురు బ్రతుకుతారు అని అనిపిస్తోంది. బాంబ్ బ్లాస్ట్ నుండి కావ్య, అప్పు, కళ్యాణ్, అపర్ణ, కావ్య బిడ్డ రాజ్ మేనల్లుడు వీళ్ళందరూ బతుకుతారు అనిపిస్తోంది. ఒకవేళ రాజ్ ని మళ్ళీ భవిష్యత్తులో తీసుకురావాలి అనుకుంటే బాంబ్ బ్లాస్ట్ నుండి రాజ్ ఎలాగో ఒకలాగా తప్పించుకున్నాడు, ఇలాంటి ఏవైనా ప్రయోగాలు చేసి రాజ్ క్యారెక్టర్ ని మళ్ళీ కథలో తీసుకురావచ్చేమో. మొత్తానికి బాంబ్ బ్లాస్ట్ లో ఎవరు చనిపోతారు అనేది పెద్ద ఆశ్చర్యంగానే ఉంది. చివరి క్షణాల్లో ఇంతకీ బాంబ్ ని పేలుస్తారా లేదా ఏదైనా జరిగి ఈ బాంబ్ బ్లాస్టే పూర్తిగా ఆగిపోతుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి. చివరి క్షణంలో ఏదైనా జరుగుతుందేమో, అందరూ కార్ నుండి దిగిన తర్వాతే బాంబ్ బ్లాస్ట్ జరుగుతుందేమో. మరి రాబోయే ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే. బ్రహ్మముడి సీరియల్ బాంబ్ బ్లాస్ట్ లో ఎవరెవరు పోతారు, ఎవరెవరు ప్రాణాలతో ఉంటారు, మీకేమనిపిస్తోంది కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.